ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు క్షేమంగా సౌఖ్యంగా ఉండాలి అన్నది నా ప్రార్థన, నా కోరిక. దేవుని కృప, ఆయన సన్నిధి మీకు సదా తోడై ఉండును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకు బయలుపరిచిన తన వాక్కును బట్టి, వాగ్దానమును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానము: దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటను ఎవరు వ్రాశారు, ఎవరికి వ్రాశారు అంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ మాట రాశాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యములో ఈ మాట వాడబడింది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని తెలియచేశాడు. దేవుడు ఈ ఫిలిప్పీ సంఘస్థులకు మాత్రమే ఎందుకు ఈ మాట చెప్పాడు? మిగతా సంఘాలలో ఈ మాట ఎందుకు చెప్పలేదు అంటే, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు పౌలు గారిని ఎంత ప్రేమించారు, పౌలు గారు పరిచర్యలో ఉన్న రోజులలో పౌలు గారికి ఎంత సహాయం చేశారో, వారు చేసిన సహాయమును పొందిన పౌలు గారు వారికి కృతజ్ఞుడై ఈ పదాన్ని వాడాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీరుస్తాడని ఉత్తరములో వారికి తెలియచేసి వారిని బలపరిచాడు. ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ ఫిలిప్పీ పత్రికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్న 4 అధ్యాయాలలో మనకు ఒక పదము కనపడదు. ఆ పదం ఏమిటంటే పాపము అనే పదము ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలలో ఎక్కడ కూడా మనకు ఆ పదము కనపడదు. పౌలు గారు ఎన్నో పత్రికలు రాశాడు, కానీ తాను రాసిన పత్రికలలో పాపము అనే పదము వాడాడు. కానీ ఈ ఫిలిప్పీ పత్రికలో ఎందుకు ఆ పదం వాడలేదంటే, వారు పాపమునకు ఎంత దూరముగా ఉన్నారు, ప్రభువుకు ఎంత సమీపంగా ఉన్నారో ఈ పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. వారు కూడా పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు వారికి ఎదురుపడ్డా వారు వాటిని ద్వేషించి పౌలు గారి ప్రసంగాలు విని, పౌలు గారు చెప్పిన మాటలు విని దేవుని హత్తుకొని జీవించారు. దైవ సేవకుడని పౌలును గుర్తించి పరిచర్యలో ప్రోత్సాహకరంగా ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఈ మాట వారికి చెప్పడం జరిగింది. ఈరోజు నా దేవుడు, మన రక్షకుడు, ఆయన నీకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఐశ్వర్యవంతుడను, నేను నీ ప్రతి అవసరము తీరుస్తాను. అయితే ఎలా తీరుస్తాను అంటున్నాడు? క్రీస్తు యేసునందు మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తునందు ఉన్నవారికి దేవుని ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరము తీరుతుంది. ఈరోజు ఒకవేళ నేను మీ అవసరం ఏంటి అని అడిగితే దానికి మీరు మీ అవసరతలు ఎన్నో వాటన్నిటిని కూడా చెబుతారు. కానీ అవన్నీ ఈ భూమి మీద ఎవ్వరూ తీర్చలేరండి. నీ అవసరతలు, నీ అక్కర్లేంటో ఈ భూమి మీద తీర్చడానికి ఎవరికి సాధ్యపడదు. అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యము. ఆ దేవుడు క్రీస్తు యేసునందు తీరుస్తానంటున్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట. క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరము తీరుతోంది. హల్లెలూయా. అయితే పౌలు గారి పత్రికలో క్రీస్తు యేసునందున్న వారు పొందిన భాగ్యాలు ఒక 4 ఉన్నాయి. 4 కాదండి, చాలా ఉన్నాయి. అయితే మనకు ఉన్న కొద్ది సమయంలో నేను ఒక 4 విషయాలు తెలియచేస్తాను. ఈ 4 కలిగిన వారికి క్రీస్తు యేసునందు దొరికిన ఆ గొప్ప భాగ్యం ఏంటో, ఆ గొప్ప ధన్యత ఏంటో చూద్దాం. క్రీస్తు యేసునందున్న వారికి 1
పాప మరణముల నుండి విమోచనం కలిగింది. క్రీస్తు యేసునందున్న వారికి పాప మరణముల నియమము నుండి విడుదల కలిగింది. రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాస్తాడు. రెండవదిగా రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారి పాప మరణముల నియమము నుండి వారు విడిపించబడ్డారు గనక రెండవదిగా వారికి ఏ శిక్షా విధి లేదని రోమా 8:1 రాస్తాడు. మూడవదిగా క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు యేసునందున్న వారు పరిశుద్ధపరచబడిన వారు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటాడు. 3 విషయాలు మనం చూసామండి. మూడోదిగా చూస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు యేసునందున్న వారు పరిశుద్ధపరచబడిన వారు. 4వదిగా క్రీస్తు యేసునందున్న వారికి నిత్య జీవము. హల్లెలూయా, నిత్య జీవము. ఎంత గొప్ప మాట! ఈ 4 విషయాలు మనం గమనించాలి. క్రీస్తు యేసునందున్న వారికి నిత్య జీవము. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట పౌలు గారు ప్రస్తావించాడు. రోమపత్రికలోనే 3 విషయాలు చెప్పాడు. కొరింథీ మొదటి పత్రికలో ఒక విషయం చెప్పాడు. మరలా వీటిని నెమరేసుకుందాం. క్రీస్తు యేసు నందున్న వారికి 1 పాప మరణముల నియమము నుండి విడుదల కలిగింది. రెండవదిగా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మూడవదిగా క్రీస్తు యేసు నందున్న వారు పరిశుద్ధపరచబడిన వారు. 4వదిగా క్రీస్తు యేసు నందున్న వారికి నిత్య జీవము, నిత్య రాజ్యము లభించింది. ఈరోజు నీవు ఎప్పుడైతే యేసు క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ దేవునిగా నీవు ఆయనను నీ సొంతం చేసుకున్నావో ఆనాటి నుంచి నేటి వరకు ఈ 4 విషయాలు నీవు అనుభవిస్తున్నావు. పాప మరణముల నియమము నుండి నీకు విడుదల కలిగింది. శిక్షా విధి నుంచి నీవు తప్పించబడ్డావు. క్రీస్తు యేసు నందున్నావు కాబట్టి నీవు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన వారందరికీ, నీకు నాకు మనందరికీ కూడా నిత్య జీవము దేవుడు ప్రసాదించాడు. ఇవన్నీ చేసిన దేవుడు ఈరోజు నీకు ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? నా ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు నీ అవసరము తీరుస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని మీరు సెలవిచ్చారు. అందుకై మీకు వందనాలు. ఈరోజు నాయన ఈ వాగ్దానం పొందిన బిడ్డల జీవితాల్లో వారి అవసరతలు, వారి కొరతలు ఏమై ఉన్నవో యేసు నామమున తీరునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. మహిమను మీకే చెల్లిస్తున్నాము దేవా. మీరు మహిమపరచబడాలి. మీ మహిమలో మా బిడ్డలు నిండుగా దీవించబడాలి. అట్టి భాగ్యమును మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము నాయన ఎవరైతే జన్మదినములు, వివాహ దినములు జరిగించుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించారు. దీవించమని, వారిని దర్శించిన దేవుడవు నీవు దీవించమని, ఆ దీవెన శాశ్వతముగా వారితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత, సంతానం లేని వారికి సంతాన భాగ్యము, గర్భవతులుగా ఉన్న వారికి సుఖప్రసవము, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు ప్రసాదించండి. మీ ప్రియ దాసురాలునైనా మరి పరిమళక్క గారు ప్రభువ, మరి వారు ఇతర దేశాలకు వెళ్ళి క్షేమముగా ఈ దినము నాయన మరలా హైదరాబాదుకు మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ కుటుంబమును దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ప్రభువు రాకడ వరకు నీకు, నీ కుటుంబానికి, నీ అవసరతలకు సదా తోడై ఉండి నిన్ను కాపాడి బలపరచునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని కృప మీకు సదా తోడై ఉండి మిమ్మును ఆదరించునుగాక.
ఆమెన్.